బీజేపీకి వస్తే టీడీపీ పోతున్నాడుగా. టీడీపీ పోతున్నాడుగా. వెళ్ళిపోయాడు అన్నా, వెళ్ళిపోయాడు. అందరూ గొడ్లిప్పి అంటారు. ఇంకా రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ అందరూ పెడతారన్నా. చెప్పలేము సార్, నిమిషానికి ఉన్నది నిమిషానికి ఉండవు. రాజకీయము అంటే చెప్పలేము. ఇప్పుడున్న మాట ఇంకొక సేపడుకుంటాం. వెళ్ళే అవకాశం ఉండదండి, అదంతా డ్రామాలాళ్ళు. ఎవరికాళ్ళు విజయసాయి రెడ్డి ఎన్ని కుంభకోణాలు చేసి ఏటుగా ఉన్న వ్యక్తి ఏ పార్టీలోకి వెళ్తున్నా కానీ తప్పించుకోవడానికి తప్పితే వేరే విధంగా ఏం కాదు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని కూడా. బీజేపీకి వస్తే టీడీపీ పోతున్నాడుగా. టీడీపీ పోతున్నాడుగా. మరి ప్రచారాలు జరుగుతున్నాయి. మరి వెళ్ళిపోయాడు అన్నా, వెళ్ళిపోయాడు. అందరూ గొడ్లిప్పి అంటారు. ఇంకా రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ అందరూ పెడతారన్నా. రెడ్ బుక్ చూస్తుంటే కొంతమందికి ఆటో ట్రాక్లు వస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా మన అందరూ కొంతమంది భయపడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నమాట. అన్నా మనం భయపడడానికి ఎందుకు అసలు? మనం తప్పు చేసి భయపడాలా? వీళ్ళు తప్పు చేశారు కానీ భయపడుతున్నారు. వీళ్ళు తప్పు చేస్తారు కానీ భయపడుతున్నారు. తప్పు చేయాలి ఎవరైనా భయపడతా? కొడాలని మొన్న ఎంతవరకు మాట్లాడాడు? అవునా కదా? ఈ ఎందుకు భయపడాలా? అడిగితే గొడ్లిప్పుతాడు కొడాలని. అసలు గొడ్లిప్పుతాడు కొడుక్కి ఇంటికి ఆడెందుకు వెళ్తే చెప్పనా? నేను ఆడెందుకు వెళ్తానండి చెప్పనా? ఇప్పుడు బీజేపీకి వెళ్ళకపోతే ఇప్పుడు సినిమా వస్తుంది, ఆడికి సినిమా వస్తుంది విజయసాయి రెడ్డికి. ఎందుకంటే స్కాన్ చేశాడు విజయవాడలో, అదే విజయవాడలో స్కాన్ చేశాడు కదా, అక్కడ ఆడికి సినిమా చూపిస్తారు అక్కడ. అందుకనే అక్కడ అందుకు అంటున్నాడు. మాజీ విజయసాయి రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు అన్నట్టు కూడా జోరుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేము సార్, నిమిషానికి ఉన్నది నిమిషానికి ఉండవు. రాజకీయము అంటే చెప్పలేము. ఇప్పుడున్న మాట ఇంకొక సేపడుకుంటాం. అది వారి ఇష్టానుసారంగా. ఇప్పుడు నేనున్నాను, వైఎస్లో చేశాను, మొన్న రీసెంట్గా తెలుగుదేశంలోకి మారాను కార్యకర్తగా వెళ్ళి. అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి సార్ మనం చెప్పలేం. పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సీటుకి రాజీనామా చేసినప్పుడు నేను పార్టీలోకి ఏ పార్టీలోకి కారణం నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి కూడా అన్నమాట అంటున్నారు. అదే అంటున్నా, మనం ఏమి చెప్పలేము సార్. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే కదా సార్. అది నా అభిప్రాయం అయితే ఇల్లు కావాలి మాకు. ఆ చంద్రబాబు నాయుడు గారు దయతలిచి మా అందరికీ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆయన ఫోటో పెట్టుకుని రోజు ఆయనకి దండం పెట్టుకున్నాం. ఇప్పుడు పల్లెల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు అని చెప్పి మాకు సెంటే రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తారా, ఏమి ఇస్తారనేది ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న తీసేసుకుంటారా, లేకపోతే అదే దాని మీద టిక్కో ఇల్లు ఏమన్నా ఇంకో సెంటు కలిపి రిజల్ట్ చేస్తారా అన్నది ఎదురు చూపులతో చూస్తున్నాం సార్. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? మీరేమంటారు? వెళ్ళే అవకాశం ఉండదండి, అదంతా డ్రామాలాళ్ళు. ఎవరికాళ్ళు విజయసాయి రెడ్డి ఎన్ని కుంభకోణాలు చేసి ఏటుగా ఉన్న వ్యక్తి ఏ పార్టీలోకి వెళ్తున్నా కానీ తప్పించుకోవడానికి తప్పితే వేరే విధంగా ఏం కాదు. రాజకీయాల్లోంచి తప్పుకున్నాడంటే అది జనాలకు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఏ విధంగా ఆయన బయటకు వచ్చాడనేది కూడా. బట్ బీజేపీలోకి వెళ్తాడని అనుకోవట్లేదు. ఎంత ఆల్రెడీ ఎన్ని కేసుల్లో 11-12 కేసుల్లో జగన్తో పాటుగా ఉన్న వ్యక్తి బీజేపీలో చేర్పించుకుంటారని అయితే అనుకోవట్లేదండి. అంటే వైసీపీ పార్టీకి రాజ్యసభ సీట్కి రాజీనామా చేసిన తర్వాత నేను ఏ పార్టీలోకి వెళ్ళినా వ్యవసాయం చేసుకుంటానని చెప్పినారు. అది అంతే ఉత్తి మాటలే. వ్యవసాయం చెప్పడానికి కోట్లు సంపాదించినాక అడిగి వ్యవసాయం చేసుకోవాలని పనే ఉంది ఆయనకి. కాకపోతే ఎందుకంటే ఏదో ప్రెషర్లతో రాజీనామా చేశాడు. ఆ రకంగా కేసుల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చూద్దాం ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు ఆయన మీద. ఎందుకంటే ఉన్నాయి కదా ఆల్రెడీ ఆధారాలు. చాలా బాగుంది. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు కానివ్వండి ఏమైనా ఏం మాకు లేవు, అన్నీ బాగున్నాయి. ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగానంటారా? చాలా. ఏ విధంగా? ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ పనులు కట్టడం కానీ ఆర్థిక ప్రయోజనాలు అందేవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగుంది. ఎవరి పని ఆడు ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాడు. ఇంటింటికి వచ్చి కాబూలులాగా వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏం లేవు. ఎవరికి వెళ్ళి ఆ ట్యాక్సీ కట్టుకున్నాడు, ఎవరి దారినాడు తిరుగుతున్నాడు. ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం సంక్షేమం ఉంది, కూటమి ప్రభుత్వం సంక్షేమం డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్లో వచ్చినా వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల కోసమే కానీ ఈ ఎవడికి ఒరిగేది లేదు. ఎవడు ఎంత సంక్షేమం ఇచ్చినా వాళ్ళు అంతే. బాగానే ఉందిగా, ప్రస్తుతానికి డెవలప్మెంట్ చూస్తున్నారు. అదే మెయిన్ కదా, యూత్కి కావాల్సింది అదే కదా. ఇక్కడ నుంచో వెళ్ళి అక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకునే బదులు ఎక్కడ వాళ్ళకి ఉద్యోగాలు పారిశ్రామికంగా దిగితే ప్రభుత్వం ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఇబ్బంది లేకుండా బాగుంటుంది. సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామన్నారు.
అమరావతి పూర్తయితే ఎలా ఉంటుంది అంటారు? అమరావతి పూర్తయితే ఇంకా మన దేశంలోనే మేము నెంబర్ 1 రాజధాని సింగపూర్ అయిపోతుంది. సింగపూరే, దాన్ని ఏం చూడక్కర్లేదు. ఎందుకంటే ఆయన బ్రతుకుతున్నది కూడా ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకురావాలని, ప్రజలను తీసుకురావాలని. ఈ కక్షలు కార్పణ్యాలన్నీ పక్కన పెట్టేశాడు. అయినా వాళ్ళు చేస్తున్నా కూడా ఇంకా ఊరుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే అది ముఖ్యం కాదు. ఈ 2 సంవత్సరాలు ఇచ్చేస్తే ప్రజలకి ఉపయోగపడితే తర్వాత చూసుకోవచ్చు. ఏమంటారు? అంతే కదా. పథకాలు ఎవరికి కావాలి? పథకాలు ఇస్తే ప్రభుత్వం నడవదు కదా. అందుకని అంతకుముందు ప్రభుత్వం దివాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అన్ని మధ్య స్కామ్, అన్ని స్కామ్లే. 2000 కోట్ల బడ్జెట్ స్కామ్. అది చేసింది. డెవలప్మెంట్ లేదు. అన్నీ మొత్తం నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు. పోలవరం ఆపేశారు. ఏం చేశారు? చెప్పండి. ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం కూడా అంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? సంక్షేమం ఎలా ఉంది? డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఇన్నర్ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, మామూలు రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు అస్తావ్యస్తంగా రోడ్డు మీద బస్సులు వెళ్ళాలంటే నరకం చేయించేవారు. ఒక్క కొత్త బస్సు పడలే. 2000 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రోడ్లకు సంబంధించి ఎలా ఉంది? బాగుంటుంది సార్. రేపు మే నుంచి ఫ్రీ బస్సు. ఆడవాళ్ళకి 1500 రూపాయలు. అమ్మఒడి ఆ ఒకరికి ఇచ్చా అన్నాడు. వీడి ఇంట్లో అంతమందికి ఇస్తాను. ఇది గొప్పదా, అది గొప్పదా? దీనికి ఎటువంటి నిబంధనలు కూడా లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవును. ఒక ఆడపిల్ల వచ్చి, మగ పిల్లలకి వచ్చి ఎవరికైనా ఇస్తారు. ప్రెసిడెంట్ ఏంటంటే పథకాలు ఇవ్వలేదని చెప్పి చెప్పడం తెప్పించి పథకాలు ఇస్తారు. వాళ్ళు కూడా గోతులన్నీ కూర్చుకొని రావాలి కదా. రోడ్లు వేయాలంటే అన్ని లెవెల్ చేయాలి కదా. సరే, ఎలా ఉందండి ప్రభుత్వం పనిచేసి అంటే ఎలా ఉందంటారు పథకాల విషయంలో? కానీ మీరేమంటారు? అభిప్రాయం ఏముందన్న సామాన్య మానవుడినే నేను కూడా. అయ్యా, కొన్ని ప్రాంతాల్లో బాగా జరుగుతున్నాయి. మీరు పథకాలు అన్నారు కనుక చెప్తున్నా. కొన్ని చోట్ల ఎవరి లోపమే కానీ సరిగా అందట్లేదు. అది ఇంక అంతకంటే మనం ఇంక చెప్పే విషయం ఏముంది? కొంత వాళ్ళ దృష్టికి వస్తే కొన్ని ఇంకా మెరుగవుతాయి నా అభిప్రాయం. కొన్ని చోట్ల సరిగ్గా జరగట్లేదు అయ్యా. అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభిస్తామని చెప్పడం కూడా జరిగింది గతంలో. అయితే నిన్న ఉగాది కూడా ప్రజలందరూ ఎదురు చూశారు. ఆ పథకం గురించి కూడా పబ్లిక్ అంటున్నమాట. మీరేమంటారు సార్? ఇప్పుడు వాళ్ళకి వచ్చిందో రాలేదా? నాకు మహిళలకి ఉచిత ప్రయాణం వచ్చిందా? రాలేదు. వస్తేనంటారా? ఇప్పుడు తెలంగాణ వచ్చింది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళు చెప్పడం కానీ మనం ఈ న్యూస్లో కానీ చూస్తున్నాం కదా. దానివల్ల అందరికీ ఆమోదించదగ్గ విషయం అయితే అది చేస్తే మంచిదే అయ్యా. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళని అంటే నాలాంటి వృద్ధుల్ని కొంచెం వాళ్ళని కూడా ఏదైనా చూసుకొని కొంచెం వాళ్ళకి కూడా రాయితీ ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు ఎందుకంటే ఏ పని లేకుండా అంటే దీంట్లో ఫార్వర్డ్ ఉన్నారు, బ్యాక్వర్డ్ ఉన్నారు. ఫార్వర్డ్ ఉన్నారు. లేని వాళ్ళకు కూడా కొంచెం ఆసరా కల్పిస్తే వాళ్ళు కూడా మంచిదని నా అభిప్రాయం. నా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పూజారి గారు మాట్లాడుతూ నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి నాన్న. ఎవరిని మనం తప్పు కట్టకూడదు. ఆయన చేసే మంచి పనులు ఆయన చేశారు. ఈయన చేసే మంచి పనులు ఈయన చేస్తున్నారు. జనం చేతుల్లో ఉంది. ఇది పంతులు గారు